చెప్పు. వెల్కమ్ టు ఎవెన్ టీవీ న్యూస్. నేను ప్రియాంక. డీటెయిల్స్ చూస్తే కాకినాడ జిల్లా తాళరేవు మండలంలోని కోరంగి అభయ అరణ్యం చొల్లంకి మండ అడవుల సంరక్షణ కేంద్రంలో ప్రపంచ చిత్తడి నేళ్ల సంరక్షణ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ప్రధాన అతిథిగా అటవీ అధికారి రామచంద్రన్ హాజరయ్యారు. ఫారెస్ట్ రేంజర్ ఎస్ఎస్ఆర్ వరప్రసాద్ అధ్యక్షత వహించి మడ అడవుల ప్రాముఖ్యత, చిత్తడి నేల సంరక్షణ విధానాలు, విదేశీ పక్షుల జీవన శైలి, వాటి సంరక్షణ గురించి విద్యార్థులను అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో అటవీ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు ప్రపంచ చిత్తడి నేలల దినోత్సవం. ఈ సందర్భంగా కొరింగా వైల్డ్ లైఫ్ శాంక్చురీలో ఆదిత్య డిగ్రీ కాలేజ్ స్టూడెంట్స్ అలాగే మిగతా స్టేక్ హోల్డర్స్ తోటి ఒక అవగాహన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ముఖ్యంగా కొరింగా అభయారణ్యం చాలా ముఖ్యమైన వెట్లాండ్. సో ఇక్కడ ఉన్న మ్యాంగ్రూవ్స్ సెకండ్ లార్జెస్ట్ ప్యాచ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఏరియా. అలాగే ఇక్కడ అరౌండ్ 35 ట్రూ మ్యాంగ్రూవ్స్ గానీ, అసోసియేటెడ్ మ్యాంగ్రూవ్స్ గానీ స్పీసీస్ ఉన్నాయి. వివిధ రకాలైన ఫానల్ స్పీసీస్ కూడా ఉన్నాయి. ఫిషింగ్ క్యాట్ కానివ్వండి, స్మూత్ కోటెడ్ ఆటర్స్ కానివ్వండి, ఆలివ్ రిడ్లీ టర్టిల్స్ కానివ్వండి, డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ క్రాబ్స్, ప్రాన్స్, ఫిష్ ఇవన్నీ కూడా ఈ వెట్లాండ్ లో ఒక భాగం. సో ముఖ్యంగా మనకి వెట్లాండ్స్ మేజర్ థ్రెట్ వచ్చి ప్లాస్టిక్. సో ప్రజల్లో, ముఖ్యంగా స్టూడెంట్స్ లో, ఇక్కడికి వచ్చి విజిటర్స్ లో అవగాహన కార్యక్రమాల్లో wild species. So now we welcome Sri Ramchandra Rao sir, DFO sir. ఈరోజు ప్రపంచ చిత్తడి నేలల దినోత్సవం. ఈ సందర్భంగా కొరింగా వైల్డ్ లైఫ్ శాంక్చురీలో ఆదిత్య డిగ్రీ కాలేజ్ స్టూడెంట్స్ అలాగే మిగతా స్టేక్ కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాళరేవు మండలం సుంకరపాలెం పంచాయతీ కాపులపాలెం గ్రామంలో మాఘమాసం సందర్భంగా నేతికొండ వీరభద్రస్వామి జాతర ఘనంగా జరిగింది. వేలాది భక్తులు ఉదయం నదీ స్నానం చేసి ఆలయ గద్దె వద్ద స్వామివారి దర్శనం పొందారు. కోరికలు నెరవేర్చే స్వామి సంతానం, సౌభాగ్యాలు, విద్యలో సహాయం అందిస్తారని భక్తులు విశ్వసించారు. సుమారు 20,000 మందికి పైగా భక్తులు ప్రసాదం స్వీకరించారు. వాళ్ళు వచ్చారు సార్. పెట్టుకుంటూ జరగాలి, జరగాలి. రాజోలు నియోజకవర్గంలోని సఖినేటిపల్లి మండలంలోని అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి కళ్యాణ మహోత్సవాలు వైభవంగా జరిగాయి. ఈ సందర్భంలో కాకినాడ వాసి మురళి కోలాటం, ఉభయ గోదావరి ప్రాంత ప్రజల సహకారంతో సహస్రనామ పారాయణాలు ఘనంగా నిర్వహించబడ్డాయి. భక్తులు స్వామివారి కీర్తనలతో ఉత్సాహభరితమైన వాతావరణంలో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
రాజోలు నియోజకవర్గం సఖినేటిపల్లి మండలం అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణ మహోత్సవాల్లో మాఘ పౌర్ణమి సందర్భంగా స్వామివారి సముద్ర స్నానం వైభవంగా జరిగింది. భక్తులు తెల్లవారుజాము నుండి సముద్ర తీరానికి చేరి గరుడ పుష్పక వాహనంపై స్వామివారిని కొలువిదీరి వేద మంత్రోచ్చరణం గోవిందనామ స్మరణల మధ్య భక్తజన సంద్రంగా మారి స్వామివారి జలాభిషేకం నిర్వహించారు. రాజోలు నియోజకవర్గం అంబేద్కర్ కోనసీమ జిల్లా సఖినేటిపల్లి మండలం అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వార్షిక కళ్యాణ మహోత్సవాల చివరి రోజు స్వామివారి కోనేరులో హంసవాహనంపై విహరించారు. విద్యుత్ దీపాలు, పూల అలంకరణలతో హంసవాహనం సుందరంగా అలంకరించబడింది. గోవిందనామస్మరణ, బాణాసంచా కాల్పుల మధ్య భక్తులు వేలాదిగా తరలివచ్చి ఆధ్యాత్మిక ఉత్సాహంతో కన్నుల పండుగను ఆహ్లాదంగా సెలవుకున్నారు. శ్రీకాకుళంలో మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం మీడియా సమావేశంలో కూటమి ప్రభుత్వం పరిపాలనను తీవ్రంగా ఖండించారు. ప్రజాస్వామ్య విలువలు, రాజ్యాంగ పరిరక్షణను ఉల్లంఘిస్తూ వైసీపీ నేతలపై అక్రమ అరెస్టులు, దాడులు జరుగుతున్నాయని, అంబటి రాంబాబు, జోగి రమేష్ ఇళ్లపై దాడులు హత్యాయత్న స్థాయికి చేరాయని విమర్శించారు. అంబేద్కర్ రాజ్యాంగం స్థానంలో రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతోందని హెచ్చరించారు. భవిష్యత్తులో చర్యలకు తగిన మూల్యం చెల్లించాల్సి ఉంటుందన్నారు. గమనిస్తే అసలు ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా, ప్రభుత్వం లేదా అన్నటువంటి పరిస్థితి. మీరు అన్న తర్వాత ఇప్పుడు మాట మార్చడం ఏంటి? దిస్ ఈజ్ నాట్ ఫెయిర్. ఇవాళ మీరు చేస్తున్నటువంటి ఏమిటి? కోట్లాది మంది ప్రజల ఆరాధ్య దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రసాదంలో కలిశాయంటే భక్తుల మనోభావాలు ఎంత దెబ్బతిన్నాయో తెలుసా మీకు? అంటే నీ రాజకీయం కోసం ఏదైనా సరే చెప్తారా? చెప్పండి. ఇది ధర్మమా? ఇది న్యాయమా? దీన్ని ఈ విధంగా చెప్పొచ్చా అని మీరు అనుకుంటే కాదు కదా. చెప్పండి. బాధ్యత కలిగినటువంటి పార్టీ మీరు, డిప్యూటీ సీఎం గారు, మీరందరూ చేస్తున్నటువంటి పరిస్థితి. హార్డ్ వెంకటేశ్వర ఈ దేశమే కాదు, విదేశాల నుంచి కూడా ఉంటుంది. ప్రపంచం మొత్తం మీద జరుగుతున్నది.
రాజోలు నియోజకవర్గం అంబేద్కర్ కోనసీమ జిల్లా సఖినేటిపల్లి మండలంలోని అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వార్షిక కళ్యాణ మహోత్సవాల్లో ఆఖరి రోజు స్వామివారి ఆలయంలో శ్రీ పుష్పోత్సవం వైభవంగా నిర్వహించబడింది. ప్రధాన అర్చకులు పానింగిపల్లి శ్రీనివాస కిరణ్ ఆధ్వర్యంలో స్థానాచార్యులు పెద్దింటి శ్రీనివాస్ ఉత్సవాలు నిర్వహించారు. పౌడర్ కమిటీ సభ్యులు, భక్తులు, వేద పండితులు ఉత్సవాలలో పాల్గొన్నారు. విజయవాడ అభివృద్ధి కోసం ప్రతిక్షణం ప్రయత్నిస్తున్నానని నిన్న కూడా ఢిల్లీలో లోక్సభ సమావేశాలకు హాజరైనట్లు విజయవాడ పార్లమెంట్ సభ్యుడు కేశినేని శివనాథ్ తెలిపారు. జోగి రమేష్, అంబటి రాంబాబు వంటి వ్యక్తుల ప్రయత్నాలు రాష్ట్రంలో కల్తీ సృష్టించాలనే ఉద్దేశంతోనని వైసీపీని నకిలీ పార్టీగా, నాయకులను నకిలీ నేతలుగా చెప్పారు. రాష్ట్రం ప్రశాంతంగా, శాంతియుతంగా ఉండాలన్నదే వారి లక్ష్యమన్నారు. ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వంలో పెట్టుబడులతో ముందుకు దూసుకువెళ్తుంది. సుమారుగా 734 భారీ పరిశ్రమలు ఆంధ్రప్రదేశ్ కు రాబోతున్నాయి. అందరికీ కూడా మంచి ఉద్యోగ అవకాశాలు, ఆర్థిక పరిస్థితి మెరుగయ్యే స్థానంలో మళ్లీ పులివెందుల ఎమ్మెల్యే జగన్ రెడ్డి ఆధ్వర్యంలో మళ్లీ కుట్రలు, కుతంత్రాలు మొదలైనవి చూస్తే ఇవాళ దేశమే కాదు ప్రపంచం అందరూ గర్వించే వ్యక్తి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని గాని, ఆయన కుమారుడు నారా లోకేష్ గారిని గాని ఎవరైతే రాష్ట్ర పెట్టుబడుల కోసం నిరంతరం ప్రయత్నిస్తా రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్దాం అనుకున్న నారా లోకేష్ గారి మీద గాని అవాకులు చవాకులే కాదు, ఎవరు సభ్య సమాజం తల వంచుకునే విధంగా మాటలు మాట్లాడటమే ఇవాళ తమ సొంత ఇళ్లల్లోనే తమ భార్యలు గాని, తల్లులు గాని, వాళ్ళు మాట్లాడిన వాళ్ళ భార్యలు గాని, తల్లులు కూడా వినలేని భాషని ఇవాళ రాష్ట్రం మీద విసురుతూ జగన్ రెడ్డి కొత్త నాటకం ప్రారంభించాడు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి చెందకూడదు. ఎప్పుడూ కూడా ఒక సైకో మనస్తత్వం కలిగిన ఈ వ్యక్తి ఎక్కడ ఆనందంగా ప్రజలున్నా కూడా తట్టుకోలేని వ్యక్తి రకరకాల డ్రామాలు ఆడారు. మళ్ళీ కొత్త డ్రామాలు మొదలయ్యి మనం చూసాం. ఇవాళ చంద్రబాబు నాయుడు గారిని, నారా లోకేష్ గారిని పలు నాయకులతో పలు చోట్ల వినరాని భాషతో అసభ్యంగా మాట్లాడించి ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వంలో పెట్టుబడులతో ముందుకు దూసుకువెళ్తుంది. సుమారుగా 730. షార్ట్ బ్రేక్ తీసుకుందాం. మీరే చూస్తున్నారుగా, ఇదే మ్యాజిక్ మ్యాట్ చేసిన మ్యాజిక్. ఇప్పుడు నేను వీణ్ణి చదువుకో అంటలేదు. మ్యాజిక్ మ్యాట్ వల్ల వాడు ప్రతిరోజు కొత్త టాపిక్స్ నేర్చుకుంటున్నాడు. మ్యాజిక్ మ్యాట్ లో ఇంటరాక్షన్, ఎడ్యుకేషనల్ గేమ్స్ తో పాటు ప్లే బేస్డ్ లెర్నింగ్ అప్రోచ్ వల్ల పిల్లలు ఫిజికల్లీ యాక్టివ్ గా ఉంటారు. ప్లస్ వాళ్ళ మైండ్ బాడీ కోఆర్డినేషన్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. గేమ్ టైమ్ ఇస్ లెర్నింగ్ టైమ్ విత్ మ్యాజిక్ మ్యాట్. మీరు ఆఫీస్ లో బిజీగా ఉన్నారా, లేక ఫ్యామిలీతో ఊరెళ్తున్నారా, కనీసం చూసేందుకు టీవీ కూడా లేదే అనుకుంటున్నారా, లేటెస్ట్ అప్డేట్స్ మిస్ అవుతామని ఫీల్ అవుతున్నారా? డోంట్ వరీ, మీరు ఎక్కడ ఉన్నా అక్కడ నుంచే న్యూస్ అప్డేట్స్ తెలుసుకోవచ్చు. A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్, ఓన్లీ న్యూస్ 24/7 ఆన్. A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు షార్ట్ న్యూస్ మొబైల్ యాప్. సారథ్యంలో కమిట్మెంట్ ఉన్న మేనేజ్మెంట్ సహకారంతో ప్రపంచంలో ఎక్కడ ఏం జరిగినా అందరికంటే ముందుగా అప్డేట్స్ అందించే ఏకైక షార్ట్ న్యూస్ మొబైల్ యాప్ A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు మొబైల్ యాప్. మరెందుకు ఆలస్యం, వెంటనే మీ మొబైల్లోని ప్లే స్టోర్ నుంచి A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. అరచేతిలోని సమాచారాన్ని అందరితో షేర్ చేసుకోండి. వివేక్, ఆడుకున్నది చాలు, ఇంట్లోకి రా, చదువుకునే టైం అయింది కదా. టాటా. రేఖ, ఎందుకు ఎప్పుడు వాణ్ణి తిడుతూనే ఉంటావు? వీడికి చదువు మీద ఇంట్రెస్టే లేదు.
వీన్ని ఎలా చదివించాలని బుర్ర బద్దలు కొట్టుకుంటున్నాను. ఇది యూనివర్సల్ పేరెంట్ ప్రాబ్లం. మా అబ్బాయి రోహిత్ తోనూ ఇలాంటి ప్రాబ్లమే ఉండేది, కానీ ఇప్పుడు చదువుకో అనగానే హ్యాపీ అయిపోతున్నాడు. ఇంకా వాడి లెర్నింగ్ టైం ప్లే టైం గా మారిపోయింది. అంతా మ్యాజిక్ మ్యాట్ వల్లే తెలుసా? మ్యాజిక్ మ్యాటా అంటే ఏంటి? మ్యాజిక్ మ్యాట్ ఫ్రెండ్స్ గా అయిపోయాం సంతోషం. మ్యాజిక్ మ్యాట్ ప్లే జోనే ఇంటికి వచ్చింది ఉత్సాహం. మ్యాజిక్ మ్యాట్ టిక్ 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 బూమ్ 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 బూమ్. మ్యాజిక్ మ్యాట్ టిక్ టిక్ లర్నింగ్ డన్. టిక్ టిక్ బూమ్ బూమ్ ప్లే డన్ డన్. టిక్ టిక్ హ్యాపీ మామ్ అండ్ డాడ్. టిక్ టిక్ బూమ్ బూమ్ హ్యాపీ Learning is fun with Magic Mat. చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గంలో ఎంవీఐ మధుసూదన్ ఒకే నెంబర్ ప్లేట్ ఉపయోగించి 2 బోర్వెల్స్ లారీలను సీజ్ చేశారు. ఎస్టేట్ ప్రాంతంలో పరీక్షించే సమయంలో మరో లారీ పరారీకి ప్రయత్నించగా మధుసూదన్ వెంటనే వెంబడై వారిని అదుపులోకి తీసుకున్నారు. ఏజెంట్ లంచం ఇవ్వడానికి యత్నించినప్పటికీ ఎంవీఐ ఆగ్రహంతో వహించారు. 2 లారీలకు సరైన డాక్యుమెంట్స్ లేవని, కర్ణాటక రిజిస్ట్రేషన్ మాత్రమే ఉన్నాయని తెలిపారు. రెండు నెంబర్ ఒకటే పెట్టినా ఎందుకు? ఒరే నెంబర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురం మండలం ద్రాక్షారాం శ్రీ భీమేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవాల్లో 6వ రోజు హంసవాహన తెప్పోత్సవం ఘనంగా జరిగింది. పట్టు వస్త్రాలు, పూల అలంకరణతో హంసవాహనం సప్త గోదావరి నదిలో తరలించబడింది. విద్యుత్ కాంతులు, మంత్రోచ్చరణాల మధ్య భక్తులు హరినామస్తుతులతో ఉత్సవాన్ని ఆనందించారు. భద్రతా ఏర్పాట్లు డీఎస్పీ బి రఘువీర్, సిఐ వెంకటనారాయణ, ఎస్పీ పోలీస్ బందోబస్తు కట్టుదిట్టంగా నిర్వర్తించారు. స్వామి మహాకర్పూరానంద దివ్య నీరాజందర్యామిని రాజరాంతం అది కూడా పెట్టినా లక్ష్మీనారాయణ స్వామి మహామాణిక్యాంబా సమేత భీమేశ్వర స్వామి మహాకర్పూరానంద దివ్య నీరాజందర్యామిని రాజరాంతం కావలి పట్టణంలోని 19వ వార్డులో మున్సిపల్ కమిషనర్ శ్రవణ్ కుమార్ ఇంటింటికి డస్ట్ పిన్లను పంపిణీ చేశారు. తడి, పొడి, ప్రమాదకర చెత్తను వేర్వేరు పిన్నల్లో వేయాలని సూచించారు. పారిశుద్ధ కార్మికులకు ఉపయోగకరంగా ఉండే విధంగా ప్రణాళిక ప్రకారం పనిచేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ ఇన్ఛార్జి చంద్రశేఖర్, ఎమ్మెల్యే సూచనల మేరకు అధికారులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు. అందరికీ శాసనసభ్యులు శ్రీ దగ్గమాటి వెంకటకృష్ణారెడ్డి గారి సూచనల మేరకు కావలి పురపాలక సంఘంలో చెత్తపై కొత్త సమరం అనే కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. దీనిలో భాగంగా మన కావలి పట్టణాన్ని చెత్తరహిత పట్టణంగా తీర్చిదిద్దుకునేందుకు మన కావలి పుర ప్రజల సహకారం కూడా కోరటానికి
వాళ్ళందరి ద్వారా కూడా వాళ్ళ ఇంట్లో ఉత్పత్తి అయ్యే చెత్తని తడి చెత్త, పొడి చెత్త, హానికారక చెత్తగా విభజించి మన శానిటరీ వర్కర్స్కు అందించడానికి వాళ్ళందరికీ ఈరోజు 3 కలర్ల డస్ట్బిన్ల పంపిణీ కార్యక్రమం 19వ వార్డులో చేపట్టడం జరిగింది. ఇంట్లో నుంచి వచ్చే చెత్తని వేరు చేసి మనము మన శానిటేషన్ వర్కర్స్కి ఇవ్వగలిగితే తప్పనిసరిగా దాన్ని అంతా కూడా మనము తడి చెత్తని ఎరువుగా ప్రాసెస్ చేస్తున్నాం. అలానే పొడి చెత్తని మనం బెయిల్స్గా కట్టి వివిధ రకాలైన ఫ్యాక్టరీలకు పంపిస్తున్నాం. అలానే హానికారక చెత్తని మనము డంప్ సైట్లో చేసి చెత్త అనేది ఎక్కడ కూడా పేరుకొని పోకుండా చేయడానికి మనము ప్రణాళిక సిద్ధం చేసి దాన్ని అమలు పరుస్తున్నాం. దీంట్లో ముఖ్యంగా మాకు ప్రజల నుంచి కావాల్సిన సహకారం ఏంటంటే వేరు చేసిన చెత్తని మా కడప జిల్లా ప్రొద్దుటూరు వైఎంఆర్ కాలనీలో దారుణ ఘటన చోటు చేసుకుంది. గురుసాయి రెసిడెన్స్ 5వ అంతస్తు నుండి ఆడుకుంటున్న 8వ తరగతి విద్యార్థి చరిత కింద పడి మృతి చెందారు. చరిత తండ్రి పొట్టిపాటి రామచంద్రారెడ్డి ఎరువుల దుకాణంలో పనిచేస్తున్నారు. విద్యార్థి నివాసం ఎదురుగా ఉన్న కేశవరెడ్డి స్కూల్లో 8వ తరగతి చదువుతున్నాడు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. విశాఖ జిల్లా భీమిలి నియోజకవర్గంలోని బ్లూమింగ్ స్టార్ ఇంగ్లీష్ మీడియం పాఠశాల బాలికలు 9వ అంతర్జాతీయ కరాటే పోటీలలో ప్రదర్శన కనబర్చి విజయాలు సాధించారు. 6 మంది బాలికలు కరాటే, స్కేటింగ్ విభాగాల్లో పాల్గొని బంగారు, వెండి పతకాలు సాధించారు. డైరెక్టర్ సుకుమార్ పానిగ్రహి, ప్రిన్సిపల్ రాజరాజేశ్వరి, కోచ్లు అభినందనలు తెలిపారు. Karate students, smile please. గుడ్ ఈవినింగ్ అండి. ఈరోజు మన స్కూల్ బ్లూమింగ్ స్టార్స్ నుంచి 9th ఇంటర్నేషనల్ కరాటే కాంపిటీషన్కి మన స్కూల్ పిల్లలు అటెండ్ అయ్యారు. మన స్కూల్ కార్యక్రమంలో మొదటి నుంచి ప్రతి ఒక్క గర్ల్ చిన్నప్పటి నుంచి కరాటే నేర్చుకోవాలని చెప్పేసి మనం ఒక మ్యాండేటరీగా మనం చెప్పుకున్నాం. అదే ఉద్దేశంతో మా కోచ్ రెమో గారు ఆధ్వర్యంలో మా పిల్లలందరూ ట్రైనింగ్ అయ్యారు. దాని నిమిత్తం ఈ 9th ఇంటర్నేషనల్ కరాటే టోర్నమెంట్కి టోటల్గా 6 మెంబర్స్ పార్టిసిపేట్ చేశారు. దీంట్లో బ్లెస్సీకి గోల్డ్ మెడల్ విత్ సిల్వర్ వచ్చింది. అలాగే దాంట్లో సాధ్య, హన్విక, గాన్వి అండ్ హన్విత మొత్తం వీళ్ళందరికీ కూడా మెడల్స్ రావడం మన స్కూల్ గర్వకారణంగా చెప్పుకోవచ్చు. రెమో యాదవ్ కరాటే మాస్టర్ మీ అందరికీ తెలుసు. భీమిలి, ఆంధ్రపురం అన్ని సెంటర్స్ కూడా కరాటే చెప్పడం జరుగుతుంది. సో ఈరోజు ఏంటంటే బ్లూమింగ్ స్టార్ స్కూల్ నుండి 9th ఇంటర్నేషనల్ టోర్నమెంట్కి కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాళరేవు మండలంలో మాఘమాసం సందర్భంగా వీరభద్రుని ఉత్సవం ఘనంగా జరిగింది. స్థానిక అడబాల వీరన్న బాబు ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి వందలాది భక్తులు దర్శనం పొందారు. మందపల్లి అరుణ్ కుమార్ అమర శ్రేణుల పూజలను నిర్వహించారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ దంపతులకి అమ్మా దయవంచి గుడిలో ఉన్న మహిళా మనులందరూ కూడా బయటకు వస్తే స్వామివారిని తాళరావు మండలం తాళరావు గ్రామంలో రోళ్లవారి వీధిలో పేరు చేసినటువంటి అడబాలవారి వీరభద్ర స్వామి ఇక్కడ ఉండడం జరిగింది. దీనికి భక్తులందరూ ప్రతి సంవత్సరం మాఘ మాసం సోమవారం రోజున ఈ వీరభద్రని దర్శించుకోవడానికి ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ ఎవరైతే వీరభద్రని అప్పచెప్పారో వాళ్ళకి అక్కడ చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా అందరూ కూడా వస్తారు. ఇది సుమారుగా 114 సంవత్సరాల నుంచి పేరు చేసి ఉన్నటువంటి గద్దెది చాలా
దీనికి ఎంతో పవిత్రత ఉన్నటువంటి గద్ది. అందువల్ల ఏంటంటే ఈ గద్దిని దర్శించుకోవడానికి చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా అందరూ వస్తారు. బాపట్ల పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే వేగేశ్న నరేంద్రవర్మరాజు ఆదేశానుసారం బాపట్ల టీడీపీ అధ్యక్షుడు గొలపల శ్రీనివాసరావు ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించబడింది. వైసీపీ నేత అంబటి రాంబాబు ముఖ్యమంత్రి చంద్రబాబుపై చేసిన వ్యాఖ్యలను ఖండించారు. ముఖ్యమంత్రి వారిని పట్టుకొని సమరాల రాంబాబు, ఆంబోజు రాంబాబు అంటారు. వయసు పెరిగింది, తలనరిసింది, ఏదో తను నోటికి వచ్చినట్టుగా ఏదో వచ్చి పదజాలాలు దాడుతూ దౌర్భాగ్యమైన మాటలు మాట్లాడుతున్నాడు. అది ఎంతవరకు ప్రజలు చూస్తూ ఉన్నారు. తిరుపతిలో సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం ఆ లడ్డులో కల్తీ ఉందని సుప్రీం ఆదేశాలు ఇచ్చి సిట్టువాడి 440 కోట్ల రూపాయలు స్కామ్ చేశారని వివరంగా తెలియపరిచినా కూడా దాన్ని ఏదో మరిచిపుచ్చుకోవడం కోసం, దాన్ని మర్చిపరచడం కోసం చేసే ఆరోపణ చేస్తూ ఈ ఫ్లెక్సీల మీద గొడవలు పెట్టుకొని చంద్రబాబు నాయుడు గారిని గౌరవించాం, చంద్రబాబు నాయుడు గారిని ఎట్లాంటి మాటలు అనుకోదని ఆ మాటలు మాట్లాడుతున్నాడు. ఈ పరిస్థితుల్లో ఎంతవరకు ప్రజలు చూసి దాన్ని గౌరవిస్తారో, గతంలో కూడా ఇట్లా మాటలు మాట్లాడటం వల్లనే ఆఖరికి అసెంబ్లీలో కూడా లెజిస్లేటివ్ రాని పరిస్థితిలో ఉన్నారు. మళ్ళా రాబోయే కూడా ఏ ఒక్క సీటు కూడా రాని పరిస్థితిలో వస్తారు. గౌరవించదాక ముఖ్యమంత్రి వారిని పట్టుకొని సమరాల రాంబాబు, ఆంబోజు రాంబాబు అంటారు. వయసు పెరిగింది, తలనరిసింది, ఏదో తను నోటికి వచ్చినట్టుగా ఏదో వచ్చి పదజాలాలు దాడుతూ దౌర్భాగ్యమైన మాటలు మాట్లాడుతున్నాడు. అది ఎంతవరకు ప్రజలు చూస్తూ ఉన్నారు. తిరుపతిలో సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం ఆ లడ్డులో కల్తీ ఉందని సుప్రీం. విశాఖ భీమిలి నియోజకవర్గంలో ఫిబ్రవరి 15 నుంచి 20వ తేదీ వరకు సముద్ర తీరంలో నిర్వహించబోయే ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ 2026 కార్యక్రమం గురించి స్థానిక మత్స్యకారులు, నిర్వాహకులకు అవగాహన కల్పించడానికి అసిస్టెంట్ పోలీస్ కమిషనర్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో సెక్యూరిటీ సహాయ జాగ్రత్తలపై వివరాలిచ్చారు. ఈ కార్యక్రమంలో బీజేపీ యువజన నాయకుడు ధోని సలహా ఇచ్చారు. బయట వాళ్ళు ఎక్కించుకునేటటువంటి పరిస్థితి అయితే ఏమాత్రం కూడా లేదు సార్. అది కూడా మేము కూడా అసోసియేషన్ నుంచి కూడా బోట్ యజమానులతో కూడా చెప్తాం. అదేవిధంగా కళాశాలకి డ్రైవర్లు కూడా మేము ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇస్తాం. వారైతే మాత్రం బోటు ఓనర్కి తెలియకుండా ఏ ఒక్క కళాశాల కూడా, అంటే ఒక కళాశాల తక్కువైనా కూడా బోట్ వెళ్ళే పరిస్థితి ఉండదు. అయినప్పుడు కూడా ఆ కళాశాల ఎవరిని ఎక్కించుకున్నారో కూడా మాకు ఇన్ఫార్మ్ చేసే చెప్తారు. అప్పుడే వేటకి వెళ్ళే పరిస్థితి కూడా ఉంటుంది సార్. ఆ విషయంలో అయితే మాత్రం డిపార్ట్మెంట్గా, ఎందుకంటే మీ ఫెస్టివ్ విషయమే కాదు, ఇది భారత పౌరుల యొక్క ఫెస్టివ్ విషయం కాబట్టి మేమందరం కూడా ఏకదాటిగా ఉంటాం, మీ అందరికీ సపోర్ట్ఫుల్గా ఉంటామని కూడా మేము ఈ సభాముఖంగా హామీ ఇస్తున్నాం. అదేవిధంగా బయట వాళ్ళు ఎక్కించుకునేటటువంటి పరిస్థితి అయితే ఏమాత్రం కూడా లేదు సార్. అది కూడా మేము కూడా అసోసియేషన్ నుంచి కూడా బోట్ యజమానులు. ఇవి అప్డేట్స్. కీప్ వాచింగ్ A1 TV న్యూస్.